బాలాపూర్లో స్థిరపడిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు హిందువుల హక్కులను భంగం కలిగిస్తున్నారన్నారు బాలాపూర్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి. రోహింగ్యాలను ఇండియా నుంచి పంపించేయాలంటూ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన మహాసభలో పాల్గొన్నారు పారిజాత నరసింహారెడ్డి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ కాదన్నారు. ఎవరిని తరిమి కొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. హిందువుల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమన్నారు. బాలాపూర్ మాత్రమే కాదు, సిటీలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ హిందువుల హక్కులకు భంగం కలిగినా పోరాడతామని చెప్పారు. ఇది ఈ రోజు బాలాపూర్ గ్రామం కాదు, ఈ రోజు ఒక కార్పొరేషన్ కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో, ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెట్టు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పౌరులము ఈరోజు మేము మానవ జాతిలో ఒక మనిషిలాగా కనిపిస్తున్నాము. కానీ ఎదురు తిరిగితే మా సైన్యం ఎలా ఉంటుందో చూపించాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక దృఢ సంకల్పంతో పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంకల్పానికి ఈ రోజు పునాది ఇక్కడ పడింది. ఈ పునాది అనేది దేశవ్యాప్తంగా మొదలయ్యి మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే దిశగా మన గణేష్ ఉత్సవ సేన కూడా ముందుండాలని మరి పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి ఏ ప్రాంతమైనా ఎక్కడైనా మరి ఇక్కడికి వచ్చి మా బాలాపూర్ని మరొకసారి పావనం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అంశాన్ని చట్టసభలో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన ఉత్సవ సేనకు ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎంతో మందిని కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒకరము స్టాప్ అయింది. కానీ ఈరోజు ఈ యొక్క అడుగు ముందుకెళ్ళాలంటే చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు మంత్రివర్గం అందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటారు. అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మనకి అండగా ఉండాలి. చట్టసభలో ఒక బిల్లుని పాస్ చేయాలని కోరుకుంటూ, చట్టపరంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ